పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జిల్లా ఎస్పీ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అద్నాన్ నయీం ఆస్మి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ డెడ్ బాడీ డెలివరీ కేసు దర్యాప్తు పూర్తయిందని ఈ నెల 19న మాకు సమాచారం వచ్చిందని వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు మొదలుపెట్టామని డెడ్ బాడీ ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టామని రంగరాజు కుమార్తెలు తులసి రేవతి మధ్య గొడవలు ఉన్నాయని రేవతికి 2016లో శ్రీధర్ వర్మతో పెళ్లి జరిగిందని తులసిని భర్త వదిలేయడంతో తండ్రి ఇంటికి వచ్చి ఉంటుందని రంగరాజుకి 2.50 ఎకరాల పొలం కొంత స్థలం బంగారం ఉన్నాయని కేసులో రేవతి వర్మ సుష్మా పాత్ర ఉందని సుష్మాకు ఇదివరకే 2 పెళ్లిలు జరిగాయని శ్రీధర్ వర్మతో ఫేస్బుక్ పరిచయం అయ్యిందని ప్రస్తుతం ఇద్దరూ కలిసే ఉంటున్నారని వర్మకు సుష్మకి ఇద్దరికి 3 పెళ్లిలు జరిగాయని తులసికి ఉన్న అవసరాన్ని వర్మ వాడుకున్నారని పర్లయ్యను భార్య వదిలేసిందని కుటుంబ సభ్యులు ఉన్నా పట్టించుకునేవారు లేరని అందుకే వర్మ పర్లయ్యను తన ఆ పథకానికి వాడుకున్నాడని డెడ్ బాడీ వచ్చిన రోజు వర్మ అక్కడి నుంచి వెళ్ళిపోయారని తులసి నుంచి డబ్బులు వసూలు చేయాలని పన్నాగం పన్నారని ఆ డబ్బులను రేవతి వర్మ సుష్మా పంచుకోవాలని చూశారని డబ్బులు వచ్చాక శవాన్ని సముద్రంలో పడేస్తామని వర్మ కుటుంబ సభ్యులను నమ్మించాడని చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ కుట్రకు పన్నాగం పన్నారని పోలీసులనే విస్తుపరిచేలా ఈ ఘటన ఉందని పర్లయ్యను సుష్మకి ఉన్న పొలంలో హత్య చేశారని తాగి ఉన్న సమయంలో నైలాన్ తాడుతో కట్టి చంపారని పర్లయ్యకు ముందు మరో వ్యక్తిని చంపాలని వర్మ ప్లాన్ చేశాడని వర్మకు మొదటి భార్యతో 2 పిల్లలు రేవతితో పిల్లలు లేరు సుష్మాతో సహజీవనం చేస్తున్నారని వర్మ చేపల చెరువులు చేయడం ద్వారా ఆదాయం సంపాదిస్తున్నాడని చాలా తక్కువ మందితో కాంటాక్ట్లో ఉంటూ వర్మకు క్రిమినల్ చరిత్ర లేదు కానీ మోసం చేసి పెళ్లిలు చేసుకున్నాడని ఈ కేసుకు పర్లయ్యకు సంబంధం లేదని 100 మంది పోలీస్ సిబ్బంది ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నారని తెలిపారు. మొత్తం ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ ఇప్పుడు చెప్తానికి ఇట్ ఇస్ లిటిల్ మే నాట్ బి పాసిబుల్ బట్ కోర్టులో మన వాళ్ళు విల్ రిప్రజెంట్ అ ప్రాపర్ కేస్ ఫర్ ఎవ్రీ స్టెప్ లైక్ దిస్ సిమ్ కార్డ్ విచ్ ఇస్ బీయింగ్ యూజ్డ్ టు కాల్ పీపుల్ హౌ దట్ వాజ్ సెక్యూర్డ్ హౌ దిస్ డెడ్ బాడీ వాజ్ సెక్యూర్డ్ ఇంకా బాక్స్ ఎట్లా తయారు చేశారు అందరికీ చాలా చాలా ప్రికాషన్ తీసుకున్న తర్వాత యూ హ్యావ్ డన్ ఇట్ ఇంపార్టెంట్ విచిత్రంగా దిస్ వాట్ యూ కుడ్ గెట్ ఫ్రమ్ దిస్ 17th రోజుకి పర్ల గారికి తీసుకుని కిడ్నాప్ చేసి దే హ్యావ్ మర్డర్ టైంకి బోత్ వర్మ అండ్ విజయలక్ష్మి హ్యావ్ మర్డర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దలి 14-year-old గర్ల్ తర్వాత 2 రోజుకి దే ఆర్ స్లీపింగ్ విత్ ద సేమ్ డెడ్ బాడీ ఇన్ దియర్ హౌస్ బిఫోర్ సెండింగ్ ఇట్ ఆన్ 90. ఈ అద్భుతంగా షాకింగ్గా విచిత్రంగా నాకు కూడా కనిపించలేదు బట్ నెవర్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ బట్ ఫైనలీ బికాస్ ఆఫ్ ద హార్డ్ ఎఫర్ట్ ఆఫ్ అవర్ ఎంటైర్ టీమ్ ఐడిసిఎస్ ఎంటైర్ టీమ్ యాకువిడు